Now we discuss partial differentiation and applications of Euler. So ఇప్పుడు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని అప్లికేషన్స్ ఆఫ్ యూలర్ థియరమ్ లో నోమినేటర్ బై డినామినేటర్ ఉన్నాయి. ఈ ప్రాబ్లంలో ఏంటి నోమినేటర్ బై డినామినేటర్ అనేది ఇది కూడా డైరెక్ట్ మన చైన్ రూల్ బేస్ చేసుకొని చేసి చాలా లాంగ్ టైం తీసుకుంది. sin inverse of x square y plus y square x. సో దీన్ని కూడా మనం యూలర్ థియరమ్ బేస్ చేసుకొని చేయొచ్చు. ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి డిఫరెన్స్ తెలిసింటే ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జే ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉన్నాయి, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్లో ఉన్నాయి. కొంచెం కొత్తగా ఉంటుంది, ఇలా ఇస్తే యూలర్ థియరమ్ కాదనుకుంటారు. లేదు, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ స్టేట్మెంట్ మాత్రం అబ్జర్వ్ చేస్తే అది యూలర్ ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఉందంటే యూలర్ థియరమ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయడం జరిగింది నాకు. సో సైన్ ఇన్వర్స్ కనుక ఎల్హెచ్ సైడ్ కనుక తీసుకొచ్చినట్లయితే సైన్ యూ అవుతుంది. ఇక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్ ఎక్స్. దీనికి నేమ్ కనుక మనం డినోట్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై సేమ్. సో లాస్ట్ టూ టర్మ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ వై స్క్వేర్. సో యూలర్ థియరమ్ అనేది స్టేట్మెంట్ ప్రూవ్ చేయాలి అంటే కంపల్సరీగా హోమోజీనియస్ ఫంక్షన్ చేయాలి కాబట్టి ఎక్స్ రీప్లేస్ కేఎక్స్ అండ్ వై రీప్లేస్ కేవై కనుక పెట్టినట్లయితే టోటల్గా కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కేవై ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ కేఎక్స్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా కే క్యూబ్ అనేది కామన్ తీయచ్చు. ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ y square x, here k cube of f of x. సో కాన్స్టెంట్ మొత్తాన్ని కామన్ తీయగలిగాం కాబట్టి ఆ ఫంక్షన్ ఏమంటాం, హోమోజీనియస్ ఫంక్షన్ అంటాం. అట్ ద సేమ్ టైం డిగ్రీ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో f is homogeneous function of degree n equal to 3. This is the homogeneous function. ఎప్పుడైతే homogeneous function అయిందో ఆటోమేటిక్గా f is verified వస్తుంది. సో ఇక్కడ యూలర్ థియరమ్ అవుతుంది x ఇంటూ దో ఎఫ్ బై దో ఎక్స్ ప్లస్ y ఇంటూ దో ఎఫ్ బై దో వై ఈక్వల్ టు n. ఇక్కడ ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది, సైన్ యూ కనుక సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎక్స్ ఇంటూ దో బై దో ఎక్స్ ఆఫ్ సైన్ యూ ప్లస్ వై ఇంటూ దో బై దో వై ఆఫ్ సైన్ యూ ఈక్వల్ టు n అంటే 3 ఇంటూ సైన్ యూ. ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ కనుక చేసినట్లయితే సైన్ యూకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాస్ యూ. యూకి అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ కనుక చేసినట్లయితే దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ యూకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాస్ యూ. యూకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ వై అంటే దో యూ బై దో వై ఈక్వల్ టు 3 సైన్ యూ. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్లో టూ టర్మ్స్లో నుంచి కాస్ యూ అనేది కామన్గా ఉన్నది కాబట్టి కామన్ తీసినట్లయితే కాస్ యూ ఆఫ్ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై దో యూ బై దో వై ఈక్వల్ టు 3 సైన్. సో కాస్ యూ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ కనుక పంపించినట్లయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈక్వల్ టు 3 సైన్ యూ బై కాస్ యూ. ఫైనల్గా 3 సైన్ యూ బై కాస్ యూ అంటే ఎంత, tan యూ. సో మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం ఎవరితో యూజ్ చేసుకొని ఇంప్రూవ్ చేస్తాం, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం ఇక్కడ మెయిన్గా ఏంటంటే కే వాల్యూ ఎంత అనేది మన ప్రాబ్లం చూసే చెప్పేయచ్చు. ఎందుకంటే ఈ సెట్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇక్కడ కే వాల్యూ అనేది ఇక్కడ 3 ఉంటుంది. ఆ ప్రాబ్లంలో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కే వాల్యూ అంత తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు,
మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. కే వాల్యూని బేస్ చేసుకొని మనం ఓకే అది హోమోజీనియస్ ఫంక్షన్ అయింది కాబట్టి యూలర్ థియరం యూజ్ చేయొచ్చు. యూలర్ థియరం స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ప్రాబ్లం ప్రూవ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.